సింగరేణి తల్లివడిలో జీవనం సాగిస్తూ భూగర్భ గనుల నుండి నల్ల బంగారాన్ని వెలికితీసి దేశానికి వెలుగునిస్తున్నటువంటి నా సింగరేణి కార్మికన్న నీకు నమస్కారాలు. ఈ మధ్యకాలంలో మనం సింగరేణిలో చూస్తున్నాం. ఈ సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులు, పర్మనెంట్ కార్మికుల యొక్క సిఎంపిఎఫ్ నిధికి సంబంధించినటువంటి కుంభకోణాల గోళ. మనం అందరం ఈ మధ్యకాలంలో అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క సిఎంపిఎఫ్లో జరుగుతున్న నష్టమే మనకు పెన్షన్కు ఇబ్బంది కలుగుతున్నది, రాబోయే రోజుల్లో కూడా కష్టమైనటువంటి విషయాన్ని కూడా కార్మిక సంఘాలు చెప్పడము, ఇటు కార్మికులుగా మనము అనుభవించడం కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క పెన్షన్ పెరుగుదల ఎందుకు పెరగట్లేదు, ఈ పెన్షను 2030 తర్వాత ఉండదనేటువంటి వాదన ఎందుకు వస్తున్నదనే విషయాన్ని కూడా మనము వింటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి బిఎంఎస్ ఐఎన్టీసీ మధ్యన ఒక వారు నడుస్తున్నది. ఐఎన్టీసీ బిఎంఎస్ వారు ఒకరికొకరు వాదోపవాదనలు, విమర్శలు చేసుకోవడం, పత్రికల్లో ఖండించుకోవడం కూడా జరుగుతున్నది. అంటే బిఎంఎస్ ఏం చెప్తుంది? బిఎంఎస్ యొక్క కార్మిక సంఘం ఈ దివాన్ ఫైనాన్స్ హౌస్ అనే దాంట్లో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఈపీఎఫ్ను అందులో పెట్టుబడి పెట్టారు, అది వాళ్ళ దివాన్ ఫైనాన్స్ హౌస్ నష్టానికి వచ్చింది అని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము అని వాళ్ళు వాదన చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఐఎన్టీసీ సంబంధించినటువంటి నాయకులు ఆయా గనుల మీద బిఎంఎస్ నాయకత్వం చెప్తున్నటువంటి మాట తప్పు, దీన్ని ఖండిస్తున్నాం అనేటువంటి విషయము ఐఎన్టీసీ వారు. అంటే బిఎంఎస్ ఐఎన్టీసీ వారు ఒకరికొకరు ఖండన చేసుకుంటున్నారే కానీ వాస్తవ పరిస్థితులు కూడా కార్మికులకు అర్థం కావాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళు పత్రికల ద్వారా తెలుస్తున్నారు. దాన్ని కేకేబీ ఛానల్ ద్వారా మీ ముందు తీసుకొస్తున్నాం. కార్మిక కర్షక భారతి ఛానలే మీకు వాస్తవాలు మీ ముందు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎవరిని కించపరచడం, బదనాం చేయడం కోసం కాదు, ఇది వాస్తవ పరిస్థితులను ముందుకు పెట్టడం కోసమే మనం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏమైనా వాస్తవం అర్థమైపోయింది ఏంటంటే మన యొక్క సిఎంపిఎఫ్ డబ్బులు సంబంధించింది బొగ్గు కార్మికుల యొక్క కష్టార్జితం. ప్రభుత్వాలు ఆనాడు ఏదైతే పెట్టుబడి పెట్టిందో ఆయా కంపెనీలలో ఆ కంపెనీలు నష్టపోయామనేటువంటి వాస్తవం అయితే మనకు అర్థమైపోయింది. కానీ దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి అని అంటే ఇప్పటికే కొన్ని కార్మిక సంఘాలు, ప్రధానంగా భారతీయ మజ్దూర్ సంఘ్, బిఎంఎస్ అనుబంధ యూనియన్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ దాన్ని సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని కూడా మన ముందు పెడుతున్నారు. కార్మికుల్లో కూడా అర్థం చేసుకుంటారు. అంటే కార్మికులకు ఒకటి వాస్తవం అర్థమైపోయింది. ఏది ఏమైనా ఐఎన్టీసీ బిఎంఎస్ యొక్క వాదనలు, వారి యొక్క ఖండనల ద్వారా మన సిఎంపిఎఫ్ సొమ్ము ఏదైతుందో నష్టం జరిగింది, ప్రైవేట్ కంపెనీలో పెట్టారు, ఈ ప్రభుత్వాలు మనం నష్టం చేసినటువంటి విషయాన్ని అయితే అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి పరిష్కార మార్గం ఏందనేది కూడా మనం ముందు చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా మనం ఒక వీడియోని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణి భవిష్యత్తు గురించి కొన్ని కార్మిక కుటుంబాలను కూడా కలిసాం, రిటైర్డ్ అయిన కార్మికుల యొక్క కుటుంబాలను కలిసాం. ఈరోజు జరిగినటువంటి మన ముందు ఉన్నటువంటి ఈ దివాన్ ఫైనాన్స్ హౌజు, లేదా సిఎంపిఎఫ్, పెన్షను, మెడికల్, వీటన్ని సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలు తీసాము. మంచి వీడియోలు తీసుకొస్తున్నాం కార్మిక కర్షక భారతి. మీరు స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈరోజు మన సింగరేణిలో రిటైర్డ్ అయినటువంటి కార్మికుడు విద్యాసాగర్ గారు, వారు గత 35 సంవత్సరాలు పనిచేసేసి రిటైర్డ్ అయిపోయేసి మన వరంగల్లో ప్రస్తుత నివాసం ఉంటున్నారు. వారి ఇంటికి వచ్చాం. వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ ద్వారా మీకు నమస్కారాలు అండి. విద్యాసాగర్ గారు, మీరు సింగరేణిలో 30 సంవత్సరాలు పనిచేశారన్నారు. ఆ యొక్క సర్వీస్ కాలంలో ఏ విధంగా జరిగింది? మీ యొక్క కుటుంబానికి ఈ సింగరేణి తల్లి ఏ విధంగా ఉపయోగపడింది? బాగానే చేయమన్నారు సార్, కానీ ఇప్పుడు మాత్రం అన్ని కష్టాలు వచ్చేసినాయి. మెడిసిన్స్ కోసానికి, వాటి కోసానికి, పెన్షన్లు తక్కువ చేయబట్టి బ్రతకడం కష్టమవుతుంది. ట్యాబ్లెట్లకు కొత్తగూడెం పోయి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో మీకు సింగరేణిలో సర్వీస్లో ఉన్నప్పుడు మీ యొక్క హక్కుల కోసం అనేక కార్మిక సంఘాలు పనిచేసేది. ఇప్పుడు ఆ కార్మిక సంఘాలు మీకు రిటైర్డ్ అయ్యాక మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఎవరైనా ఏమైనా పనిచేస్తుంటే అనిపిస్తుందా? అస్సలు పట్టించుకోవడం లేదు సార్. మేము ఉన్నంత వరకు పట్టించుకున్నారు. ఇప్పుడైతే ఎవరు రిటైర్డ్ అయిన వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకనే ఇప్పుడు వరంగల్లో బిఎంఎస్ తరఫున ఒక దిగిపోయిన వాళ్ళంతా నిర్ణయించుకున్నాం. మాకు దయచేసి ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం సార్. మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మంచిగా సెటిల్ అయ్యారా? మీ యొక్క కుటుంబ పరిస్థితి ఒకసారి వివరించి ఈ యొక్క రిటైర్డ్ అయిన కార్మికులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే పద్ధతిలో మీరు అందరికీ ఒక దిక్సూచిగా చెప్పగలరు. పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తారు సార్, హైదరాబాద్లో ప్రైవేట్లో. ఒక అబ్బాయి సింగరేణిలో జాబ్ చేస్తాడు. ఇక అంతే ఉన్నాం సార్.
ఏదైతే మన సింగరేణి కార్మిక విద్యాసాగర్ గారి యొక్క మనసులో భావాన్ని వారు చెప్పడం జరిగింది. వారు ఈ వరంగల్లో నివాసం ఉంటూ ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. కానీ మాకు ఈ వయసులో ఏదైతే కావాల్సినటువంటి వైద్య సౌకర్యము, కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు ఏదైతే జరగట్లేదని చెప్తున్నారో అదొక్కటి జరపడం కోసం జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా మాకు పనిచేయాలని చెప్తున్నారు. జాతీయ కార్మిక సంఘాలు ఏదైతే సిటీ గతంలో సర్వీస్లో ఉన్నప్పుడు మాకు ఏ విధంగా సహకరించిండ్రో, మేము ఉత్పత్తికి ఏ విధంగా సహకరించామో అదే పద్ధతిలో ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కావాలని వారు వేడుకుంటున్నారు. కోల్ ఇండియా వ్యాప్తంగా ఇటు సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ కార్మికుల సంఖ్య పెరగడంతో రిటైర్డ్ కార్మికుల యొక్క సంరక్షణలో కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని ఆశపడుతున్న తరుణంలో పెన్షన్ కార్పస్ ఫండ్ పెంచడానికి బొగ్గు గనుల్లో సెస్ పెంచాలని, అదేవిధంగా 722 కోట్లు కుంభకోణం జరిగింది, దాన్ని రికవరీ చేయాలని, ఈ విధంగా బిఎంఎస్ ఒకవైపు, ఐఎన్టీసీ మిగతా జాతీయ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో బిఎంఎస్ ఐఎన్టీసీ వారి మధ్యన పోరాటాన్ని చూస్తుంటే ఈ సిఎంపీలో జరిగినటువంటి అక్రమాలు, వీరి యొక్క ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఖండనలు కార్మికుల ఆందోళన కలిగిస్తున్నది. ఏదేమైనా ఈ కార్మిక సంఘాలు ఐఎన్టీసీ చేస్తున్నటువంటి ఈ ఏదైతే బిఎంఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి పరిస్థితిలో ఆయా గనుల మీద సత్తుపల్లి, శ్రీరాంపూర్, గోదావరిలో చేయటము, దానికి వెంటనే మళ్ళీ ఖండన చేస్తూ బిఎంఎస్ వారు కూడా పత్రికా ప్రకటనలో మైండ్ల మీద ఇవ్వటము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ బిఎంఎస్ ఐఎన్టీసీ వారి మధ్య జరుగుతున్నటువంటి తగాదా వాస్తవం కూడా కార్మికులకు మేలు చేసేలాగా ఉండాలని కూడా మనం కోరుకుంటున్నాం. ఇది వాస్తవాలను బయలుపెట్టినటువంటి పరిస్థితి అయిపోయిందనేది కూడా మనం గ్రహిస్తున్నారు. ఏది ఏమైనటువంటి సరే మనకు రావాల్సినటువంటి సొమ్మును రికవరీ చేయటము, కోల్ సెస్ను పెంచడము, రాబోయే రోజుల్లో రిటైర్డ్ అయ్యే కార్మికుల యొక్క పెన్షన్కు ఎటువంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కార్మిక సంఘాలపైన ఉంది. అంతేకాదు మెడికల్ సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ముందు తీసుకెళ్లాలని, ఇటువంటి విషయాల్లో కార్మిక సంఘాలు పనిచేస్తేనే ఆశిస్తున్నాం. సింగరేణి కుటుంబాన్ని మనము మన కేకేబీ ఛానల్ ద్వారా వారిని కలుసుకోవడానికి వచ్చాము. వారు గోదావరిలో గత 30 సంవత్సరాలు సుమారు పనిచేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు హన్మకొండలో ఉంటున్నారు. వారితో ముచ్చటించడం కోసం వచ్చాం, వారితో మాట్లాడదాం. కుమారస్వామి గారు నమస్కారాలండి. మా యొక్క కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ ద్వారా మీకు స్వాగతం, సుస్వాగతం. మీరు సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు హన్మకొండలో ఉంటున్నారు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ సంబంధించిన విషయము లేదా మెడికల్ సంబంధించిన విషయంలో ఏ విధంగా ఉందనేది మీరు భావిస్తున్నారు? ఇప్పటికైతే మెడికల్గా పర్లేదు, బాగానే ఉన్నాం. అంటే సౌకర్యం, మెడికల్ సౌకర్యం ఏ విధంగా ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ సౌకర్యం కల్పించాలని మీరు కోరుకుంటున్నారు? సింగరేణి తరపు నుండి మెడికల్గా ఇంతవరకు మనం తీసుకోవట్లేదు. గవర్నమెంట్ పరంగా కూడా ఇలాంటి మెడికల్ ఏదైతే వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సింగరేణి మాకు మెడికల్ సౌకర్యం పెంచాలి, ఈ పెన్షన్ సంబంధించినటువంటి చాలినటువంటి పెన్షన్ ఏదైతుందో ఆ పెన్షన్ కూడా మాకు సవరణ చేసి టైం ప్రకారంగా వచ్చేలాగా చూడాలని, మాకు జరుగుతున్నటువంటి ఈ వయసులో మౌలిక సదుపాయాలు, మాకు రావాల్సినటువంటి సమస్యలపైన కార్మిక సంఘాలు మాపై దృష్టి ఉంచాలని వారు కోరుకుంటున్నారు. దీంట్లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది. ఏంటంటే బిఎంఎస్ చెప్తున్నటువంటి మాట, కొత్తకాపు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ సింగరేణిలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ గారు జనరల్ సెక్రటరీగా ఉంటూ కోర్టులో వేయడం జరిగింది. ఏదైతే ఫైనాన్స్లలో పెట్టారో ఆ అమౌంట్ను రికవరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దోషులపై శిక్షించాలి అని ఒక కోర్టులో వేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టులో వేశాకనే కొంత దీనికి జరిగినటువంటి కదలిక జరిగిందని కూడా బిఎంఎస్ వారు చెప్తున్నారు. కానీ ఐఎన్టీసీ నాయకులు ఆయా గనుల మీద ప్రాతినిధ్య సంఘంగా ఉండి ప్రస్తుతం అన్ని గనుల మీద దాని బాధ్యులైనటువంటి సంఘ నాయకులు కూడా చెప్తున్నటువంటి విషయం ఒకటే, బిఎంఎస్ వారు చెప్తున్నది పూర్తిగా అబద్ధము, నిరాధారమైనటువంటి విషయం చెప్తున్నారు. బిఎంఎస్ వాళ్ళు కూడా అదే మాట దానికి మళ్ళీ ఖండిస్తూ మళ్ళీ ఒక మాట చెప్తున్నారు. ఏమంటే ఇది నిజంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఇది అధికార పార్టీ సంబంధించినటువంటి బంధువుల దగ్గరికి కాకపోతే ఎందుకు మీరు దాన్ని బయట పెట్టట్లేదు,
దానికి కావాల్సిన పరిస్థితుల్లో దాన్ని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేసి బదనాం చేసేసి కార్మిక వర్గాన్ని నష్టం చేయొద్దు అని భారతీయ మజదూర్ సంఘం చెప్తుంది బిఎంఎస్ యూనియన్గా. అంటే ఒకటి మాత్రం వాస్తవం, ఇది పూర్తిగా రాజకీయ కురుక్షేత్రంగా మారిపోయింది. సింగరేణి బొగ్గని కార్మికుల యొక్క జీవన పరిస్థితి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఇప్పటికైనా సరే రాజకీయ ప్రయోజనాలు పక్క పెట్టేసి కార్మిక సంఘంగా ఐఎన్టీసీ బిఎంఎస్ కార్మిక సంఘాలు మీ యొక్క విమర్శలు వాదోపాదాలు పక్క పెట్టేసి కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే సిఎంపిఎఫ్ సంబంధించినటువంటి దివాన్ ఫైనాన్స్ హౌసా ఇంకో రిలయన్సా మరొక సంఘంలో ఎన్నిట్లో పెట్టారో వాటిని అన్నిటి కూడా రికవరీ చేసేసి కార్మికుల యొక్క ఖాతాలో కంపెనీ ఖాతాలో జమ చేసేసి కార్మికుల యొక్క భవిష్యత్తు కాపాడడం కోసమే ప్రయత్నం చేయాలని కూడా ఈ యొక్క కార్మిక వర్గం కోరుతున్నది. కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయనేది ఇంకా ఆశిస్తున్నాయని కూడా కార్మికులు కోరుతున్నారు.